అన్నదాతలకు డబల్ ధమాకా ఒకే వారంలో అటు రైతు భరోసా, ఇటు పీఎం కిసాన్ నిధులు విడుదల. డబ్బులు ఎప్పుడు పడతాయంటే తెలంగాణ ప్రభుత్వం అందించే రైతు భరోసా కేంద్రం ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు జూన్ మాసంలో భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వానాకాలం పెట్టుబడి కోసం ఒకేసారి 9,000 కోట్లు విడుదల చేయడానికి కసరత్తు చేస్తుండగా కేంద్రం ప్రభుత్వం కూడా 23వ విడత కింద రైతులకు 2,000 జమ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ రెండు పథకాలు నిధులు విడుదల తేదీలు, అర్హతలు, కేవైసీ నిబంధనల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎన్నెముకగా నిలిచిన అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా అటు కేంద్రం ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం వానాకాలం సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు పెట్టుబడి సాయం అందించేందుకు రెండు ప్రభుత్వాలు నిధులు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఒకవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా నిధులను ఒకే విడతలో రైతులు అందరికీ ఖాతాల్లో వేయడానికి ముమ్మర కసరత్తు చేస్తుంది. మరోవైపు కేంద్రం ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులు విడుదల చేయడానికి కాలపట్టికను సిద్ధం చేసింది. ఈ జూన్ నెలలోనే రెండు వేర్వేరు శుభవార్తలు ద్వారా అన్నదాతల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా నగదు జమ కానుంది. జూన్ 26న రైతు భరోసా నిధులు విడుదల. జూన్ 18న తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగుల్లో వానాకాలం పంటల సాగు వ్యూహాలు, విత్తనాలు, ఎరువులు లభ్యత, ధాన్యంపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించున్నారు. వీటితో పాటు అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు ఈ నెల 26 లేదా నెలాఖరులోపు ఒకేసారి రైతులు అందరి ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఒకే విడతలో ఏకంగా 9,000 కోట్లు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నిధులు సమీకరణ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. గతంలో ఈ నిధులను విడతల వారీగా సాగు గడువు ముగిసిన తర్వాత ఆలస్యంగా ఇవ్వడం వల్ల రైతుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఈ విషయాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ఈసారి పంట సాగు ప్రారంభంలోనే నిధులు అందించి రైతులకు మేలు చేయాలని మంత్రివర్గం సహచరులకు స్పష్టం చేశారు. ఈ నెల 26న రాష్ట్రంలో ఒకే భారీ బహిరంగ సభను నిర్వహించి స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగానే బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 ఇస్తామని ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా దీన్ని 10,000 నుండి 12,000 పెంచి ఇస్తున్నారు. గత వానాకాలంలో 69.4 లక్షల మంది రైతులకు 8,544 కోట్లు చెల్లించగా ఈసారి అంతకంటే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరనుంది. పీఎం కిసాన్ 23వ విడతకు లైన్ క్లియర్. మరోవైపు దేశంలోని కోట్ల మంది చిన్న సన్నకారు రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఆదాయం మద్దతు పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఈ ఏడాదికి 6,000 చొప్పున 3 విడతల్లో 2,000 చొప్పున కేంద్రం నేరుగా ఖాతాల్లో జమ చేస్తుంది. గత 22వ విడత నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 13న అస్సాంలోని గౌహతి వేదికగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ విధానం ద్వారా రైతుల ఖాతాల్లోకి విజయవంతంగా బదిలీ చేశారు. గత నిధులు విడుదల కాలపరిమితిని పరిశీలిస్తే తదుపరి 23వ విడత 2,000 నిధులు జూన్ లేదా జూన్ నెలలో విడుదల కావడం ఖాయంగా కనిపిస్తుంది. కేంద్రం ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక తేదీ సమయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఇంకా కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ పథకం కింద లభించే 23వ విడత 2,000 లబ్ధిని ఎటువంటి ఆటంకం లేకుండా పొందాలంటే రైతులు ఖచ్చితంగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం కేంద్రం ప్రభుత్వం నిబంధనల ప్రకారం తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాలో డబ్బులు జమ కావు. రైతులు తమ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.